హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ మరియు మోడల్ పేపర్స్ని అయితే చూస్తున్నాము రెగ్యులర్గా మన ఛానల్లో. ఉదయము 10:30 మరొకటి 5:30 ఎస్ఎస్సికి సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాము. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. బయట మనకు తెలుగులో అయితే మోడల్ పేపర్స్ దొరకడం లేదండి. సో ఇంగ్లీష్నే దాన్ని ట్రాన్స్లేట్ చేయించి అయితే మీకు అందచేయడము జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా? సో మరి లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను అందరినీ కూడా. ఏంటి అంటే, మరి భారతదేశ మొట్టమొదటి సుప్రీంకోర్టు, స్వతంత్ర భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారంటే హీరాలాల్ జే కానియా. ఓకేనా? ప్రీవియస్గా అడగడం జరిగింది, చాలామంది ఆన్సర్ చేశారు. ఓకే, ఈరోజు కూడా మరి క్వశ్చన్ అడుగుతాను వీడియో ఎండింగ్లో, గమనించాలి అందరూ కూడా. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్, పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, రంపా తిరుగుబాటు జరిగినటువంటి కాలము ఏది? రంపా తిరుగుబాటు ఆన్సర్ వచ్చేసి 1921-22 టైంలో అయితే రంపా తిరుగుబాటు జరగడం అయితే మనము చూడవచ్చు. ఈ రంపా తిరుగుబాటుకి నేతృత్వం వహించిన వారు అల్లూరి సీతారామరాజు గారు. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి ఈ ప్లేస్, విశాఖ జిల్లాలో. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ద్వంద్వ పరిపాలనా విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాలకు ఎక్కువ అధికారములు ఇచ్చినటువంటిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. భారత ప్రభుత్వ చట్టము 1919. దీన్ని రూపశిల్పులు వచ్చేసి మాంటెక్ చెమ్స్ఫర్డ్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన కొత్త మత సంస్థ బ్రహ్మ సభ తర్వాత కాలంలో బ్రహ్మ సమాజ్గా పేరొందినది. మరి ఇది ఏర్పాటైన సంవత్సరం ఏంటండి? 1929వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 1929వ సంవత్సరంలో. మరి ఇది ఎందుకు ఏర్పాటు కావడం జరిగిందండి? వితంతు పునర్వివాహాలు జరపడం కోసమై దీన్ని ప్రధానంగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, సిక్కుల యొక్క 10వ గురువు పేరేంటి? సిక్కు మతంలో 10వ గురువు ఎవరండి? గురు గోవింద్ సింగ్. ఇంపార్టెంట్ పర్సన్ అండి, గురు గోవింద్ సింగ్. సో సిక్కుల యొక్క పవిత్ర గ్రంథాన్ని ఆది గ్రంథ్ అని చెప్తారండి. ఓకేనా? ఆది గ్రంథ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ సంగ్రామం భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించి తర్వాత దాని వ్యాప్తి ఆరంభంగా గుర్తించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, కన్వా సంగ్రామము, కన్వా యుద్ధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దక్షిణమున విజయనగర రాజులకు ప్రధాన విరోధులైన సుల్తాన్లు ఎవరు? ఎవరండి? బహమని సుల్తానులు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యంను స్థాపించిన వారు ఎవరు? భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యమును ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2, బాబర్ అండి. 1926లో మొదటి పానిపట్టు యుద్ధము జరుగుతుందండి. ఓకేనా? మొదటి పానిపట్టు యుద్ధము ఇబ్రహీం లోడీకి బాబర్కి మధ్య జరుగుతుంది. ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ విజయం సాధిస్తారండి. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద దేవాలయంకు అనుబంధానంగా ఉండు కళాశాలల్లో బోధనా మాధ్యమం అంటే ఏ భాషలో బోధిస్తారండి? సింపుల్ ఆన్సర్ సంస్కృతము. నెక్స్ట్, బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రము ఏంటండి? ఒడిషా అండి. ఒడిషాల టాప్లో ఉంది బాక్సైట్ ఉత్పత్తి చేయడంలో. మరి బాక్సైట్తో తయారు చేసేటువంటి ఖనిజం ఏంటి అంటే అల్యూమినియం. ఓకే, అల్యూమినియంని బాక్సైట్ ద్వారా తయారు చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలో సమృద్ధిగా ఖనిజ వనరులు గల ప్రాంతం ఏది? ప్రపంచంలో సమృద్ధిగా ఖనిజ వనరులు ఉన్నటువంటి ప్రాంతము రూర్ లోయ. నెక్స్ట్ వన్,
సహజ సిద్ధమైన రబ్బరును ఎక్కువగా ఉత్పత్తి మరియు ఎగుమతి చేస్తున్నటువంటి దేశము ఏంటి? ఇండోనేషియా అండి. ఓకే, ఏంటది? ఇండోనేషియా. 7,000 దీవుల సముదాయం అండి ఇండోనేషియా. ఓకేనా? అత్యధిక ముస్లిం జనాభా కలిగినటువంటి దేశం కూడా ఇండోనేషియానే. మరి భారతదేశంలో రబ్బర్ ఉత్పత్తి ఏ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతుందంటే కేరళ. ఓకే, కేరళగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రబ్బర్ పంటలని తోట పంటలుగా మనము చెప్పుకుంటాం. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి, గుర్తుంచుకోవాలి. రబ్బర్ పంట ఏ రకమైనది అంటే ఆహార పంటనా, వాణిజ్య పంటనా, తోట పంటనా అని అడుగుతారు. అప్పుడు తోట పంట అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, విశాఖపట్నం నుండి ఇనుప ఖనిజము ఏ దేశంకు ఎగుమతి చేయబడుచున్నది? ఎక్కడికండి? జపాన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో నర్మదా మరియు తపతి నదుల మధ్య గల పర్వత శ్రేణి ఏది? ఏంటది? సాత్పురా పర్వతాలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ ఉన్నది ఎక్కడ? ఇక్కడ ఫిన్లాండ్లో ఉంటుంది. ఫిన్లాండ్లో. సో 1000 సరస్సుల దేశము. చాలా సరస్సులు ఉంటాయండి ఇక్కడ, అందుకే దీనికి ఆ పేరు అయితే రావడం జరిగింది. మన భారతదేశంలో కూడా ఒక ప్లేస్కి సిటీ ఆఫ్ లేక్స్ అనే పేరు ఉందండి. ఏంటి తెలుసా? అది ఉదయ్పూర్, రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, చైనా మరియు జపాన్లలో సంభవించు ఉగ్రమైన మరియు వినాశకారి అయిన ఉష్ణమండల తుఫాన్లు ఏంటండి? టైఫూన్లు అంటారు వీటిని. ఓకే, టైఫూన్లు ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. సో కెనడా మరియు అమెరికాలలో టోర్నాడోలు ఎక్కువగా వస్తాయి. ఓకే, విల్లీలు పసిఫిక్ సముద్ర ప్రాంతంలో, హరికేన్లు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవిస్తాయి. ఓకే, నెక్స్ట్, పుట్టశిల మరియు ఉదశిల భూస్వరూపాలు ఏర్పడగల గల కారణం ఏంటి? ఆన్సర్ భూగర్భ జలాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ కంపెనీకి ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రింద నవరత్న హోదా లభించింది? ఏ కంపెనీకి అండి? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, జాతీయ అభివృద్ధి మండలి అనుమతించిన చేరిక పత్రం ప్రకారము 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినది దేనికి? వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంను సూత్రీకరించినది ఎవరు? కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు అందించేటువంటిదండి ఇది. మరి ఎవరు అందిస్తారంటే నాబార్డ్. మరి వ్యవసాయ రంగంలో అత్యున్నత రుణాలు అందించేటువంటి బ్యాంక్ అండి ఇది, నాబార్డ్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంను ఇందిరాగాంధీ గారు అమలుపరిచారు? 1975. భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారు. ఓకే, మిగులు విలువ సిద్ధాంతంను కనుగొన్నవారు ఎవరండి? కారల్ మార్క్స్. నెక్స్ట్, మొట్టమొదటి భారతదేశ ప్రణాళిక సంఘ అధ్యక్షులు ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ అండి. దేశం యొక్క ప్రధానియే ప్రజెంట్ ఉన్న నీతి ఆయోగ్ అయినా, సో ప్రణాళిక సంఘము అంతకుముందు ఉండే కదా ప్రీవియస్గా, సో దానికైనా కూడా ప్రధానియే ఉంటారండి. ఓకే, భారతదేశంలో ద్రవ్యోల్బణము పెరుగుదలను కొలుచు విధానము లేదా సాధనం ఏంటి? ఆన్సర్ టోకు ధరల సూచి. క్రింది వానిలో కాంగ్రెస్ నడిపించుచున్న యూపీఏ ప్రభుత్వంలో రెండవ పార్టీ పెద్ద పార్టీ యూపీఏ సంకీర్ణమునందు ఏది? ఆర్జేడీ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్జేడీ. పార్లమెంటరీ నియమముల పద్ధతిలో 0 అవర్ అనగా ఏంటండి? సభలో ప్రశ్నోత్తరములకు తర్వాత సమయాన్నే 0 అవర్ అంటాము. నెక్స్ట్ వన్, ఏ సాధారణ ఎన్నికల్లో భారతదేశం మొట్టమొదట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచిందండి? ఎప్పుడండి? 6వ సాధారణ ఎన్నికల్లో. మరి దీనికి మొరార్జీ దేశాయ్ గారు మొదటిసారిగా ప్రధాని కావడం జరిగింది సంకీర్ణ ప్రభుత్వంలో. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ మండలి ఏ ప్రకటన ప్రకారము గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు చేపట్టును? దేని ప్రకారం అండి? ఆర్టికల్ 40. నెక్స్ట్ వన్, రాజ్యాధిపతిచే బెంగాల్ ప్రధాన న్యాయస్థానంను ఏర్పాటు గావించిన సంవత్సరం? ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారండి? సో బ్రిటిష్ వారి సమయంలో సుప్రీంకోర్టు అండి 1774లో కలకత్తాలో ఏర్పాటు చేస్తారండి. తర్వాత దీన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత న్యూఢిల్లీకి అయితే
మార్చడం జరుగుతుంది. ఓకే, గమనించాలి. రాజ్యాంగంలోని ఏ ప్రకటన జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పిస్తుంది? నిబంధన 370. ప్రజెంట్ ఉందా అండి? ఇది తీసేశారండి. జమ్మూ కాశ్మీర్ని కూడా మరి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. నెక్స్ట్ వన్, క్రింది రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో గల రాజ్యసభ సభ్యులను కలిగిన రాష్ట్రము ఏంటి? ఉత్తరప్రదేశ్ అండి. ఏ రాష్ట్రంలో జనాభా అయితే ఎక్కువ ఉంటుందో అదే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు, నెక్స్ట్ లోక్సభ రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉంటాయి. కోర్స్ ఉత్తరప్రదేశ్ కదా జనాభాలో అత్యధికంగా, తర్వాత మహారాష్ట్ర ఉంటుంది. ప్రపంచ ఫార్ములా 1 టైటిల్ 2017 విజేత ఎవరు? లూయిస్ హామిల్టన్. అంతర్జాతీయ టీ20లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? డేవిడ్ మిల్లా. భారతదేశంలో తొలిసారి జరిగిన అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్ ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఇంగ్లాండ్. ఆమ్స్ట్రాంగ్ అనేది ఏంటండి? ఆంగ్స్ట్రామ్ అనేది పొడవును తెలుపు ప్రమాణము. నెక్స్ట్, కాంతి సంవత్సరం దేనికి సంబంధించిందండి? కాంతి సంవత్సరము. సో దూరాలను కొలవడానికి, ఖగోళ వస్తువుల మధ్య దూరాలను కొలవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం ఏంటి? విద్యుత్ అంటే బల్బులో ఫిలమెంట్గా దేన్ని ఉపయోగిస్తారు? టంగ్స్టన్ అండి. విద్యుత్ బల్బులో ఫిలమెంట్ ఉంటుంది కదండి, టంగ్స్టన్ ఉపయోగిస్తారు. దీన్నే ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది ఎంత వేడి చేసినా కూడా ద్రవీభవన స్థానం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, పీడనంలో కొలమానం ఏంటండి? పాస్కల్. నిర్దేశిత క్షిపణులను తయారు చేయు రక్షణ ప్రభుత్వ రంగ నిర్వహణ సంస్థ ఏది? భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BDL. శక్తిని గ్రహించి సంభవించు జీవక్రియను ఏమంటారండి? శక్తి గ్రాహక చర్య. స్వతంత్ర వ్యాకోచ పద్ధతి క్రింది వాటిలో ఏది? స్వతంత్ర వ్యాకోచ పద్ధతి క్రింది వాటిలో దేనినిగా మనమైతే చెప్పుకుంటాము? ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, స్థిర ఒత్తిడికి ప్రతిగా వ్యాకోచము. నెక్స్ట్ వన్, ఫోటోగ్రాఫిక్ ప్లేట్ను తీవ్రముగా నలుపు చేయు కిరణాలు ఏంటి? ఎక్స్ కిరణాలు. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా అయిన బ్యాసిలస్ తురింజెన్సిస్ నుండి BT జన్యువును పంట మొక్కకు మార్పిడి చేసినచో మొక్క ఈ క్రింది వానిలో దేనిపై నిరోధక శక్తి చూపును? ఏంటండి? ఇన్సెక్ట్స్ అంటే పురుగులు పడతాయి కదండి ఎక్కువగా, వాటి నుంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఎథెరోసెలరోసిస్ అను వ్యాధి ఈ క్రింది వానిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ రక్త ప్రసరణ వ్యవస్థ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటైంది ఎక్కడుంది? గోవాలో అండి. లాస్ట్ వీడియోలో కేరళ అని చెప్పాను, సో అది తప్పండి, కరెక్ట్ చేసుకోవాలి. డీజిల్ రైలు ఇంజన్లు తయారు చేయ ప్రదేశం ఇక్కడ? వారణాసి, ఉత్తరప్రదేశ్. సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కాసర్గఢ్. నెక్స్ట్, ఆస్కార్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయులు ఎవరండి? భాను అతయ్య గారండి. మరి గాంధీ సినిమాకు గాను కాస్ట్యూమ్ డిజైన్కి అవార్డు వచ్చింది. మొట్టమొదట వృత్తమును 360 డిగ్రీలుగా విభజించిన వారు ఎవరు? హిప్పార్కస్. ఇంపార్టెంట్, హిప్పార్కస్. అమెరికన్ శాస్త్రవేత్తలు కొత్తగా కనుక్కున్న అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని సూచించే గడియారం ఏంటి? అటామిక్ గడియారం లేదా పరమాణు గడియారం. చలో ఢిల్లీ అని పిలుపునిచ్చిన వారు? సుభాష్ చంద్రబోస్. సో గైస్, ఇక్కడ మీకు అందరికీ కూడా ముఖ్యమైన క్వశ్చన్ అడుగుతానండి, ఆన్సర్ చేయాలి. చలో ఢిల్లీ నినాదం ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ గారు. మరి ఢిల్లీ చలో ఇచ్చింది సుభాష్ చంద్రబోస్. మరి చలో ఢిల్లీ అనేటువంటి నినాదం ఇచ్చిన వారు ఎవరండి? అందరూ కూడా కామెంట్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే చలో ఢిల్లీ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? సో గైస్, ఇది మోడల్ పేపర్ నెంబర్ 12 అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వండి, యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.